అందరికీ నమస్కారం అండి. అన్నా నమస్తే. 100 ఏళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. మీ అందరికీ ఓ శుభవార్త. రాగానే మొదలెట్టావా? ఇప్పటి వరకు బిగ్ బాస్ ఒక లెక్క, ఈ రోజు నుంచి బిగ్ బాస్ మరో లెక్క. మీరందరూ చూడబోతున్నారు బిగ్ బాస్ 2.0. ఎవరో తెలుసా? తెలీదండి. తాను ఎవరికి ఎదురొచ్చినా వారికే ప్రమాదం, వారు తనకు ఎదురొచ్చినా వారికే ప్రమాదం. అంటే 8844. నేను మీ దువ్వాడ మాధురి. వచ్చిందండి వయ్యారి. నువ్వు హార్వీ లపాకి ఉంటావు. ముక్కుసూటుగా ఉండే తత్వం నాది. చూసాను. అందుకేనేమో నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. లే పోలి మగ అదలేడు. గా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది నన్ను. నాన్న ఇంటర్మీడియట్ లోనే మ్యారేజ్ చేశారు. తర్వాత నాకు 3 అందమైన ఆడపిల్లలు పుట్టారు. నుంచి కూడా హస్బెండ్ కి నాకు కంపాటిబిలిటీ అండర్స్టాండింగ్ చాలా తక్కువ. ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవుక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా? చాలా సార్లు కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేశాను. ఇక నుంచి మన ఇద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హర్ట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమ్మా ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. కలిసి ఉండడానికి చాలా ఏళ్ళు ప్రయత్నించాను, కానీ అస్సలు కుదరలేదు. ఏంటని ఉద్దేశం? ఇండైరెక్ట్ గా నేను కూడా నీకు నచ్చలేదని చెప్తున్నట్టుగా. అయ్యో ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి, అంటే నేరుగానే చెప్తున్నావు అనమాట. కూడా విడిపోవడం జరిగింది. ఇంచి పారేస్తాను. అసలు ఏమనుకుంటున్నారు మీరందరూ? ఓ వినపడతా? ఆడుకుంటున్నారా మీరంతా? మా కృష్ణబాబుకి ఎవరు లేరనుకుంటున్నారా? ఈ నారద నాయుడు ఉన్నాడు. సుప్రీం కోర్టు వరకు అయినా సరే వెళ్ళి కృష్ణబాబు నీకు డైవర్స్ ఇచ్చామని చెప్తాను. సో కుటుంబ పరంగా సమస్యలు ఎదురైనప్పుడు నేను ఒంటరిగా మిగిలినప్పుడు, అదే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ గారు కూడా ఒంటరిగా మిగిలినప్పుడు, మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరేనా, క్లోజింగ్లు ఒకటే అన్నమాట. మన ఇద్దరి కలయిక సూపర్. నేనున్నానని చెప్పి నాకు అండగా నిలబడటం. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. స్వార్థం లేనటువంటి మహిళ. వచ్చే జన్మ నుంచి వరుసగా 7 జన్మలు మీరే నాకు భర్తగా కావాలండి. ఇదేమైనా సింగిల్ నెంబర్ లాటరీనా వరుసగా తగలటానికి? అయినా సరే ట్రై చేస్తాను. అలాగే శ్రీనివాస్ గారు అంటే మాధురి, మాధురి అంటే శ్రీనివాస్ గారుగా మేము ఈ 4 years నుంచి కూడా బ్రతుకుతున్నాం. పందికి పంది సరిపోయింది. కసిగా ఉంది, కసిగా ఉంది, కలవక కలిసినందుకు కష్టమంటోంది. కసిగా ఉంది, కసిగా ఉంది, కసిగా ఉంది. మొసలుడే గాని మహానుభావుడు. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి ఆమమ్మా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలని ఆశగా ఉంది. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ ఛాన్స్. అబ్బో టీవీలో ఒక రకంగా ఒరిజినల్ ఒక రకంగా ఉంటదా? ఎందుకే వస్తారు పెద్ద పుడింగ్ లాగా? సో ఈ దువ్వాడ మాధురి 2.0ని బిగ్ బాస్ హౌస్ లో చూస్తారు కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమా? 48 గంటలు నిన్ను చూడకుండా నేను అది ఆ గ్లాస్ వేసుకో, చలిగాలి వస్తుంది. కార్లో వెళ్ళమంటే వినవు కదా, ఆ సెలవు కప్పుకో. అలాగే తీసుకుంటారండి. నీకు తెలుపు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో అర్థమైందా రాజా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? సూపర్. కానీ మీ బతుకులు చెడా, మీ బతుకులా